పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎలక్షన్ నేపథ్యంలో ఇవాటి నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. కొన్ని ఏరియాలలో నాయకులు నామినేషన్లు కూడా వేస్తున్నారు ఇవాళ. అలాగే మనం చూసుకుంటే నాయకులు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళకు వాళ్ళే ఏ పార్టీ, ఈ పార్టీ వాళ్ళు ఆ రెండు పార్టీలు ఫ్రెండ్స్, ఆ రెండు పార్టీలు ఈ పార్టీ ఫ్రెండ్స్ అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఫైనల్గా చూద్దాం. ఎలక్షన్స్ అయితే 13వ తారీఖు ఉన్నాయి. ఇప్పుడైతే నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది. ఈ లోపు మనం ఒకసారి ప్రజల అభిప్రాయం అయితే అడిగి తెలుసుకుందాం. ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేయబోతున్నారు, ఎవరిని గెలిపించుకోబోతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఫుల్ హడావిడి ఉంది అన్ని పార్టీల నుంచి. ఇవాటి నుంచి నామినేషన్లు స్టార్ట్. కొన్ని ఏరియాలో అయితే ఎలక్షన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇవాటి నుంచి. మీరు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు తెలంగాణలో? అంటే ఎక్కువ సీట్లు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీకే వస్తాయి ఎక్కువ. కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ అయితే దేనికి లాభం ఉంటుంది. అదే బీజేపీ వాళ్ళు అయితే మినిస్ట్రీలు వస్తాయి, అవి వస్తాయి, ఏమంటే స్టేట్కి ఏమైనా బెనిఫిట్ అవుతుంది. అట్లా అని కాబట్టి అందరు బీజేపీకి వేస్తారని నేను అనుకుంటున్నాను. బీజేపీ పార్టీని చూసేస్తున్నారా లేకపోతే మోడీని చూసేస్తున్నారు? బీజేపీ పార్టీని చూసేస్తాం. మోడీ సెకండరీ, ఫస్ట్ ప్రయారిటీ అయితే బీజేపీ పార్టీ. అందుకని మంచి పార్టీ అది. బీజేపీ పార్టీలో మీకు నచ్చిన నాయకుడు ఎవరు? మోదీ. ఆఫ్టర్ మోదీ యోగి. ఇప్పటివరకు ఎవరు కంటిన్యూగా 3 times పీఎం కాలేదు. మోడీ అవుతారు అనుకుంటున్నారా? 100%, 400+. ఆయన చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అంటే మంచి పనులు చెప్పండి, 2-3. ఉంది కాదు, ఇప్పుడు వచ్చింది కదా, కొత్త బిల్ వచ్చింది కదా, తెలుసా మీకు? CAA బిల్, మా 370 ఆర్టికల్, ఇంకా 3 తలాకు, ఎన్ని అని చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది. మాకు ఎన్ని సీట్లు గెలిస్తా అనుకుంటున్నారు బీజేపీ? పోయినసారి 312 ఏమో వచ్చినాయి కదా, 350, 400 వరకు అన్ని పార్టీస్ కలుపుకుంటే 400 అవుతుంది. బీజేపీ కాదా 330 ఏబో పక్క. బీజేపీ కిషన్ రెడ్డి. ఎందుకు బీజేపీ అంటే ఇష్టం మీకు? కిషన్ బీజేపీ పని చేస్తాడు, ఏమన్నా చేస్తాడు కదా, అంతే. గేమ్లో బీజేపీ వేద్దామని అనుకుంటున్నాను. అందరికి వేసినా కానీ ఒకసారి బీజేపీకి వేద్దామని. బీజేపీ పార్టీ అంటే ఇష్టమా, మోడీ అంటే ఇష్టమా? మోడీ అంటే ఇష్టం. మోడీ అంటే ఎందుకు ఇష్టం మీకు? మంచిగా చేస్తాడు అనుకుంటున్నాను. पद्माराव अन्ना और यूथ के साथ भी अच्छा उनका एक रिश्ता है, रिलेशन अच्छा है, और उनका क्या है, कोई जाति भेदभाव नहीं करते, उन्होंने हर चीज़ में एक साथ लेके चलने वाला आदमी, अच्छा आदमी है। सेंट्रल में पीएम कौन बनेगा, राहुल गांधी या मोदी? राहुल गांधी तो मुश्किल है, लेकिन हम चाह रहे हैं कि राहुल गांधी आना। अभी देखेंगे बाद में क्या होता, जब रिजल्ट आएगा तभी मालूम पड़ेगा। वो देश को चलाने के लिए एज का मतलब नहीं है, उन्होंने एजुकेशन पर्सन है, उन्होंने पढ़ा लिखा आदमी है। अब बिना पढ़े लिखे लोग देश को चला रहे हैं, तो उन्होंने तो एजुकेशन आदमी है, उन्होंने अच्छा करता उन्होंने। మాకైతే ఇక్కడ అనిపిస్తుంది బీజేపీ అనిపిస్తుందమ్మా. బీజేపీ ఎందుకు గెలుస్తుంది అంటే? బీజేపీ నుంచి కిషన్ రెడ్డి నిల్చున్నారు, ఆయన గెలుస్తారని అంటే ఏ విధంగా నమ్ముతున్నారు? ఆయన చేస్తాడు, పనులు చేస్తాడు. అంటే ఆయన చేసిన పనులు ఆయన గెలిపిస్తే ఆయన వ్యక్తిత్వం గెలిపిస్తుంది. ఎట్లా, ఏ విధంగా? పార్టీ తరఫున మోడీ వేవ్లో గెలుస్తాడా? ఆయన ఎక్కడ నిలబడ్డా ఇంత ముందుకు బాగా ఆయన వర్క్ చేసిండు. అమ్మర్పేటలో కానీ ఆయన వర్క్ చూసాము. ఇక్కడ కూడా ఆయనే గెలుస్తాడని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు బీజేపీ పార్టీని ఇష్టపడతారా, మోడీని చూసి బీజేపీ పార్టీని ఇష్టపడుతున్నారు? అంటే చూడన్నా, ఇప్పటివరకు అయోధ్యని ఎవరు మనకి చేయలేదు. మోదీ గవర్నమెంట్ హోంలో మనకి అయోధ్య దక్కింది. దానివల్ల నేను లోక కళ్యాణమైంది. మనకు కూడా సంతోషం కదా, గౌరవకరమే కదా. దానివల్ల కిషన్ రెడ్డికి ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కాంపిటీషన్ అయితే టఫ్ ఉంది. నాకైతే సికింద్రాబాద్ నుంచి పద్మారావు వస్తాడు. అంటే బీఆర్ఎస్ సెంట్రల్ అంతా కాదు, అక్కడ గన్ షాట్ ఏంటంటే బీజేపీ ఉంటుంది, ఇక్కడ గన్ షాట్ ఏంటంటే బీఆర్ఎస్ ఉండొచ్చు నాకు తెలిసి. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఉండొచ్చు అని మీ అభిప్రాయం? 100%. మీకు పద్మారావు గారు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు అంటే? ఆయన చేసిన ఒక మంచి పని 2-3 చెప్పండి. ఆయన దగ్గర నాకు నా 10th క్లాస్ నుంచి తెలుసు అన్న. మంచిగా మాట్లాడతాడు, పోయినా కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ సేమ్ సమానంగానే చూస్తాడు. పక్క కూర్చోబెట్టుకుంటాడు, తినిపిస్తాడు, మాట్లాడతాడు. అదే కావాలి కదా మనకు. ఏమో, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఎలక్షన్ గురించి. అంటే సెంట్రల్లో మోడీ గెలుస్తాడా, రాహుల్ గాంధీ గెలుస్తాడా, ఎవరు ప్రధానమంత్రి అవుతారు? మోడీని అనుకుంటారు. మోడీ ఎట్లా అవుతారమ్మా అంటే? మోడీ మీకు తెలుసా? మోడీ గురించి చేసిన ఒక 2 పనులు చెప్పండి. మంచి పనులే చేస్తున్నారు కదండి. నాకు బీజేపీ పార్టీ అంటే ఇష్టం. అంటే బీజేపీ పార్టీ ఎట్లా, మోడీ వాళ్ళు ఇష్టమా లేకపోతే బీజేపీ పార్టీ అంటే ఇష్టమా? మోడీ వాళ్ళ ఇష్టం. మోడీ అంటే ఎందుకు ఇష్టం మీకు? మోడీ ఇష్టం అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల బట్టి మనం రామ మందిరం గురించి వెయిట్ చేస్తున్నాము. మన హిందుత్వానికి అంటూ ఒక పేరు తీసుకొచ్చాడు. దానివల్ల నాకు నరేంద్ర మోడీ అంటే బాగా ఇష్టం.
నరేంద్ర మోడీ గారు మీకు హిందుత్వం తీసుకొచ్చారు, ఎప్పటి నుంచో ఉన్నారు ప్రధానమంత్రిని కాకుండా. ఆయన చేసిన ఒక 2 మంచి పనులు చెప్పండి, ఏం చేస్తారు? మన జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకోవడం కానీ, అయోధ్య రామ మందిరం కట్టడం కానీ, అలాగే నోట్ల మార్పిడి కానీ, బ్లాక్ మనీ అంటగట్టడం కానీ, ఇవన్నిట్లో కూడా చాలా మంచి పనులు ఉన్నాయి. లేనోడు కొద్దిగా ఏదో సాయం అనేది అందుతుంది. అలాగే అయ్యో పథకాలు పెట్టాడు, ఆ పథకాల ద్వారా కూడా పేద ప్రజలకు చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి గాను. బీజేపీ ఎన్ని గెలుస్తుంది? నా అంచనా ప్రకారం ఒక 10 దాకా గెలుస్తుందని అంచనా వేస్తున్నాను. హైదరాబాద్కి వచ్చేసి బీజేపీ ఉంటుందండి. ఇంకంటే అంటే చాలామంది బీజేపీకి ఉంటుంది అంటే పార్టీ రిలేటెడ్ ఆలోచించి మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ కాదు. లీడర్ బేస్ ఎవరైతే పర్సన్ నిలబడ్డారో బీజేపీకి సంబంధించిన వాళ్ళు టోటల్లీ పీపుల్స్ పర్సన్. అంటే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ వాళ్ళు ముందుండి చేసేవాళ్ళు. బై లక్ వాళ్ళకు బీజేపీ టికెట్ వచ్చింది కాబట్టి చాలామంది మేము బీజేపీ బేస్డ్ అనుకుంటారు. నేను ఏ పర్టికులర్ పార్టీకి నేను సంబంధించిన వారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే లీడర్ బేసే అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ ఉంటాయి కాబట్టి తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. బీజేపీ కాంగ్రెస్కే ఉంటుందండి. ఇద్దరికి పోటీ ఇద్దరికే ఉంటుంది. మరి ప్రధాని ఎవరైతారు, మోడీ రాహుల్ గాంధీ? మోడీ అవుతాడు. మోడీ ఎట్లా అవుతాడు ప్రధానమంత్రి, ఎట్లా గెలుస్తారని నమ్ముతున్నారు? తెలంగాణ లేకుంటుందండి, దేశమంతా మోడీకే సపోర్ట్ చేస్తాం. యూత్ఫుల్గా అందరూ మోడీకే సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? 17 సీట్లకు గాను. 15 సీట్ల పైన గెలుస్తుంది. ఎన్ని గెలుస్తుందండి? 17 గెలుస్తుంది. యాక్చువల్ మేము ఏంటంటే ఖైరతాబాద్ వచ్చేసి దానం నాగేందర్ మేము హార్డ్ కోర్ ఫ్యాన్స్. మేము ఆల్రెడీ తెలంగాణలో ఉండే, ఫస్ట్ అన్నెంబడి కాంగ్రెస్లో ఉండే, మళ్ళీ అన్న టీఆర్ఎస్లోకి వచ్చిండు, మళ్ళీ మేము టీఆర్ఎస్లోకి వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అన్న మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండు, కానీ మేము పోదాల్చుకుంటలేము. ఒకటేంటంటే అదంతా పక్కన పెడితే ధరం కోసం మాట్లాడితే మాత్రం హిందూ ధరం గురించి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడైతే కంపల్సరీ మేము నాగేంద్రన్నకి ఓటేస్తాం, అది డ్యామ్ షూర్. కానీ ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి సెంట్రల్లో మోడీ సర్కార్ మళ్ళీ ఒకసారి రావాలని అందరూ ఆశిస్తున్నాం కాబట్టి నేను కంపల్సరీ బీజేపీకి ఓటేస్తా. ఆయేగా ఫిర్ అగ్లీ బార్ మోడీ సర్కార్, జై మోడీ సర్కార్. ఇప్పుడు మీరు మోడీని చూసి బీజేపీకి ఓటేస్తున్నారా, బీజేపీ పార్టీ అంటే ఇష్టమా? మోడీని చూసి ఓటేస్తున్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఓటు మీద ఏ విధంగా పడబోతుంది? బీజేపీ మోడీని వాళ్ళనే కదా. ధరం కోసమే, మోడీ వల్లనే కంపల్సరీ. ఇప్పటివరకు కంటిన్యూగా 3సారి ప్రధానమంత్రి అయిన దాఖలా లేవు. మోడీ 3సారి ప్రధానమంత్రి అవుతాడు డ్యామ్ షూర్ కంపల్సరీ. ఇంకోటి ఇప్పుడు మన జి కిషన్ రెడ్డి అన్న గారికి ఎందుకు వేయడం జరుగుతుందంటే ఆయన కూడా నేను ఇమాజినర్ బస్సులు ఉన్నప్పుడు మాకు సీసీ రోడ్డు ఇంకోటి రూపాయికి నల్ల ఇప్పించిండు. ఆ విశ్వాసం మేము ఎప్పుడు మర్చిపోము. అది కూడా దీనికి ఒక కారణం. హ్యాట్రిక్ అనే కాదు, మోడీ సర్కార్ ఎప్పటి వరకు బతుకుంటాడో అప్పటి వరకు తన ప్రైమ్ మినిస్టర్ ఉంటూనే ఉంటాడు. ఆయనకు ఎవరు బీట్ చెయ్యలేరు. ఆయన స్థానంలో మాత్రం టైగర్ ఆదిత్య యోగినాథ్ కంపల్సరీ రావడం జరుగుతుంది. ఆయన రాకున్నా కూడా తెస్తాం, ఇది గ్యారంటీ. జై మోడీ సర్కార్. కాంగ్రెస్. ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? కాంగ్రెస్ వస్తుంది అన్న, ఓల్డ్ పార్టీ, అది ఓల్డ్ పార్టీ. కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ. అయ్యాలి వాళ్ళకు కూడా. 10 సంవత్సరాలు చేసారు వీళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఇవ్వాలి ఛాన్స్. ఫస్ట్ నుంచే అదే పార్టీ ఉంది. ఇందిరాగాంధీ టైంలో నైట్ ఉంటే కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ. బీజేపీ కిషన్ రెడ్డి గారు పద్మారావు. కిషన్ రెడ్డి పద్మారావు మధ్య టఫ్ ఫైట్. మరి దానం నాగేందర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు అది స్టేట్లో అదే ఉంది, మరి ఆయనకు ప్లస్ అవ్వదా? క్యాండిడేట్ ఇంపార్టెంట్ అన్న, గవర్నమెంట్ అది ఉంటుంది. క్యాండిడేట్ ఇంపార్టెంట్. ఇది లోక్సభ ఎలక్షన్ కాబట్టి మోస్ట్లీ అయితే కిషన్ రెడ్డికి పడవచ్చు. అదే లోక్సభ ఎలక్షన్ కాబట్టి, ఎందుకంటే అక్కడ బీజేపీ రావాలనే, ఇక్కడ వీళ్ళు గెలిస్తేనే అక్కడ బీజేపీ వస్తుంది కదా, అది ఇంపార్టెంట్. కిషన్ రెడ్డి గెలుస్తాడు. కిషన్ రెడ్డి గెలిచిన అంత నమ్మకం ఏంటి? మోడీ వేవా, కిషన్ రెడ్డి మంచి వ్యక్తి అన్నా, లేకపోతే బీజేపీ పార్టీ అన్నా? ఈ మూడిట్లలో ఏంటి? కిషన్ రెడ్డి మంచి వ్యక్తి, అది అంటే ఆయన మంచి వ్యక్తిత్వం ఆయన గెలిపిస్తారు. అంతే. అలాగే బీజేపీ పార్టీ మోడీ వేవ్ కూడా ప్లస్ అవుతాను. అంతే. సెంట్రల్లో బీజేపీ గెలిస్తారు, కాంగ్రెస్ బీజేపీ వస్తుంది. బీజేపీ ఎలా వస్తుంది? ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు, సెంట్రల్లో బీజేపీ అంటున్నారు. అదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు? అంటే స్టేట్ మొత్తం చూసుకోవాలి కదా, మన భారతదేశం మొత్తం చూసుకోవాలి కదా. ఎంపీ స్థానాలు ఎక్కువ ఏరేస్తే అది గెలుస్తుంది కదా. అంటే దేశం మొత్తంలో మోడీ గెలిస్తే దేశం బాగుపడుతుంది అంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఏంటి లాభం? ఏ విధంగా లాభం అవుతుంది? కొద్ది పనులు జరుగుతుంటాయి పేదవాళ్ళు, అంటే లోకల్లో పనులు జరుగుతాయి. రేవంత్ రెడ్డి. దేశంలో మాత్రం మోడీ రావాలి. మోడీ చేసిన ఒక 2 మంచి పనులు చెప్పండి మీకు తెలిసి. మోడీ చేసినాయి అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద లేదా పెట్టిండి కదా కార్యక్రమం, అది మంచి బాగుంది. అదొకటి. పనులు బాగున్నాయి మంచిగా, మోడీ చేసే కార్యక్రమాలు మంచిగా బాగున్నాయి. మోడీ చేసిన మంచి పనులే ఆయన్ని ప్రధానిగా మళ్ళీ గెలిపిస్తే అనుకుంటున్నారా? తప్పకుండా మోడీ అవుతాడు. ఎన్నిసార్లు అయినా మోడీ అవుతాడు. మోడీ తర్వాత కూడా యోగి అని మేము అనుకుంటున్నాం. మోడీ అంటే ఎందుకు ఇష్టం? ఆయన చేసిన 2 పనులు చెప్పండి.
ఆయన వల్ల చాలా మంచి అని, కాకపోతే బార్డర్లలో కూడా వీళ్ళు ఆర్మీ కానీ అది కానీ అంతసేపు ఉంది. ఆయన వచ్చినాక కూడా గొడవలు అవన్నీ ఏం లేకుండా అయిపోయినాయి. ప్రతి ఒక్క దేశం వాడు వచ్చి కూడా మోడీ దగ్గర మాట్లాడేంత ఇప్పుడు అయిపోయింది, ఎదిగిపోయాడు మోడీ. బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏడింది, అయిపోయింది, సినిమానే లేదు అంతా. నేను ఈ 10 ఏళ్ళు దోసుకున్నారు చాలు, వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసింది. 9 నుంచి 10 కాంగ్రెస్కి వస్తాయి, 5 బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి చేవేళ్ళే బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంది, మల్కాజ్గిరి ఉంది, భువనగిరి 50-50% ఉంది, నల్గొండ కాంగ్రెస్ వస్తుంది. ఇక్కడ మహబూబ్ నగర్లో వచ్చి డీకేఆర్నకు ఛాన్స్ ఉంది. దక్షిణ భారతదేశంలోనేమో కాంగ్రెస్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఉత్తర భారతదేశంలోనేమో మోడీ అవా అంటున్నారు, కానీ అది పబ్లిసిటీ చేస్తున్నారా లేదు. మోడీ అవా అయితే ఉన్నది, కానీ దక్షిణ భారతదేశంలో తక్కువ ఉంది, 4 స్టేట్లలో తక్కువ ఉంది. కిషన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాం. కిషన్ రెడ్డి ఎందుకు గెలిచాడంటే అంటే బీజేపీ వలన? బీజేపీ అని కాదు, ఇక్కడ మొదటి నుంచి ఎంపీగా చేశాడు. దానం నాగేంద్ర అంటే ఒక పార్టీ మారి మళ్ళీ వచ్చాడు కదా, దాని తాలూకు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే మోడీ మీదే నడుస్తుంది. రాహుల్ గాంధీ కంటే ఇంకా పికప్ అవ్వాలి, చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీకి నార్త్ సైడ్ ఎలా ఉంది ఎవరికి తెలియదు కదా. కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ ఎందుకు గెలుచుకుంటుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీ పథకం నడుస్తుంది, రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. చూసారు కదా వ్యూవర్స్, పబ్లిక్ ఒపీనియన్ అయితే లోక్సభ ఎలక్షన్స్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్లియర్గా మేము పార్టీలను చూసి కాదు క్యాండిడేట్స్ని చూసి ఓటేస్తామని కొందరేమో పార్టీలను చూసి ఓటేస్తామని కొందరేమో మోడీని చూసి ఓటేస్తామని వాళ్ళ ఒపీనియన్స్ అయితే చాలా క్లియర్గా చెప్పేశారు. చూద్దాం, ఇవాళ అయితే నామినేషన్లు అయితే ఇవాళ స్టార్ట్ అయ్యాయి లోక్సభ ఎలక్షన్స్లో, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి గాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో మీ కృష్ణబాల.